ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను చికెన్ పకోడీ చేస్తున్నాను. అది మీకు కూడా చూపించేస్తాను, ఫాస్ట్గా చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్ పకోడీ కోసం చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, కొంచెం కొత్తిమీర, 1/2 చెక్క నిమ్మరసం పిండుకోండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నేను మర్చిపోయానండి, తర్వాత వేసి కలిపాను. ఇప్పుడు 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. శనగపిండి బదులు మీరు కార్న్‌ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకునేటప్పుడు మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1/2 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. 1/2 అవర్ తర్వాత బయటికి తీసి ఈ విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క పీస్ లాగా చికెన్ పకోడీ వేయండి. ఈ చికెన్ పకోడీ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, చికెన్ పకోడీ అయితే రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్.